హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు మనం 8th క్లాస్ ఇంగ్లీష్ పోయిట్స్ గురించి నేర్చుకుందాం. ద బెస్ట్ క్రిస్మస్ ప్రెజెంట్ ఇన్ ది వరల్డ్, మైకేల్ మోర్పూర్గో. అంటే క్రిస్మస్కి మార్పు అనేది, అంటే చర్చిల్లో మార్పు అనేది చేస్తారు కదా, లైటింగ్స్ పెట్టడం అన్ని కొత్తగా డెకరేషన్ చేస్తారు కదా, అలా మనం గుర్తుంచుకోవాలి. జోగ్రఫీ లెసన్ జుల్పికర్ గూస్. తర్వాత గ్లింపిసెస్ ఆఫ్ ది ఫాస్ట్, ఎస్డి సావాంట్. అంటే మనం ఏదైనా విషయం నేర్చుకునే ముందు దాని పాస్ట్ ఏంటి అనేది మనం కావాలని తెలుసుకుంటాం కదా. వాంట్ అంటే కావాలి అని కదా, సావాంట్ అలా గుర్తుంచుకోవాలి. పాస్ట్ అంటే మనం అక్కడ ఎగ్జామ్లో ఆప్షన్ పెట్టామా లేదంటే కావాలి. ఎగ్జామ్నర్కి మనం ఎలా గుర్తుంచుకున్నా అది అనవసరం అండి. అలా మనం సావాంట్ మొత్తం గుర్తుంచుకోలేం కదా, చాలా సబ్జెక్టులు చదువుతాం కాబట్టి సావాంట్ అంటే పాస్ట్ ఇలా గుర్తుంచుకోవచ్చు. తర్వాత ద మిస్టరీ క్యాట్ టిఎస్ ఎలియట్. అంటే క్యాట్ అనేది మిస్టరీగా టిఎస్ ఎలియట్ ఇంట్లో ఉంది అని గుర్తుంచుకోవాలండి. తర్వాత బిపిన్ చంద్రాస్, సత్యజిత్ రాయ్. బిపిన్ చంద్రపాల్ గురించి కలిపి విన్నాం కదా, అప్పుడు జాతీయ అంటే స్వతంత్ర ఉద్యమం సాధించడానికి పోరాటాలు చేశారు కదా, అలా అది గుర్తుంచుకొని సత్యజిత్ రాయ్ని మనం గుర్తుంచుకోవచ్చు. తర్వాత ద లాస్ట్ బర్గెయిన్, రవీంద్రనాథ్ ఠాగూర్కు మనకి ఎలాగైనా గుర్తుంటుంది కదా. తర్వాత ది సమ్మిట్ విత్ ఇన్ హెచ్పిఎస్ అహ్లూవాలియా. ది స్కూల్ బాయ్ విలియం బ్లేక్. అంటే ఐ యామ్ ఏ బాయ్ అంటే ఐ యామ్ ఏ స్కూల్ బాయ్. విలియం ఐ యామ్ ఉంది కదా, చివరి ఐ యామ్ ఉంది కదా, దాన్ని తీసుకొని ఐ యామ్ ఏ స్కూల్ బాయ్ అని గుర్తుంచుకోవచ్చు. ది వన్ ఫుర్రో అంటే ఆర్ఎస్ థామస్. ఫుర్రేగా గుర్తుంచుకోండి. అంటే ఆర్ఎస్ థామస్ పుర్రిలో మాత్రమే బల్బు కనుక్కోవాలి, అంటే థామస్ యొక్క మెదడులో మాత్రమే బల్బు కనుక్కోవాలనే ఆలోచన వచ్చింది కదా, అందుకే వన్ పుర్రే అని గుర్తుంచుకోవచ్చండి, ఆర్ఎస్ థామస్. నెక్స్ట్ దిస్ ఈజ్ జోడీ స్పాన్, మెడ్జురర్ కిన్నాన్ ర్యాలింగ్స్ని ర్యాలీ గుర్తుంచుకోవాలి. ర్యాలీకి ఎప్పుడు వెళ్ళినా సరే ఒంటరిగా వెళ్తారు కదా, జోడీగా వెళ్తారు, అలా ర్యాలింగ్స్ అని గుర్తుంచుకోవాలండి. వెన్ ఐ సెట్ అవుట్ ఫర్ లియోన్సీ, థామస్ హార్డీ. వెన్ ఐ సెట్ అవుట్ ఫర్ లియోన్సీ, థామస్ హార్డీ. తర్వాత ది ఫైట్, రస్కిన్ బాండ్. నెక్స్ట్ ఏ షార్ట్ మోన్సన్ డైరీ కూడా రస్కిన్ బాండ్ రచించారు. ది ఫైట్ కూడా రస్కిన్ బాండే రచించారు కదా. అంటే ఇప్పుడు ఫైట్ అనేది ఎవరు చేస్తారు, ఎవరైతే రిస్క్ తీసుకుంటారో వాళ్ళే కదా ఫైటింగ్ చేస్తారు. అలా మనం రస్కిన్ని రిస్క్గా గుర్తుంచుకోవాలి. మనం మన జీవితంలో ఏవైనా రిస్క్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయి అవి మనం డైరీలో రాసుకుంటామని, అలా డైరీ రస్కిన్ బాండు డైరీకి, ఫైట్కి రస్కిన్కి. ఆన్ ది గ్రోసఫర్, జాన్ కేట్స్. ఆన్ ది గ్రోసఫర్ అండ్ ద క్రికెట్ అంటే జాన్ కేట్స్. ద గ్రేట్ స్టోన్ ఫేస్,